ఓం గం గణపతయ నమ. ఓం శ్రీ దక్షిణామూర్తయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ దక్షిణామూర్తి వారాహి భక్తి ఛానల్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే. ఈ వీడియోలో మీరు చూస్తున్నది శ్రీ దుర్గా సప్తశతి అంటే శ్రీ చండీదేవి అమ్మవారి ప్రత్యేక పూజలు మరియు హోమము. ఈ యొక్క పూజ హోమము మనకు బాగా కావలసిన వారింట్లో నిన్న 21వ తేదీ 3వ నెల 2026 సంవత్సరంన చాలా బ్రహ్మాండంగా ఈ యొక్క పూజా కార్యక్రమం అలాగే అమ్మవారి హోమము చండీదేవి హోమము జరిపించారు. వారు మనకి ఆహ్వానం మేరకు మనం కూడా ఆ యొక్క హోమం పూజా కార్యక్రమాలు కల్లారా చూసి ఎంతో ఆనందాన్ని చెంది భక్తి శ్రద్ధలతో తీర్థప్రసాదాలు కూడా స్వీకరించడం జరిగింది. ఇకపోతే అసలు చండీ హోమము అంటే ఏంటి, అసలు చండీ హోమము మనకి ఎలా ప్రాచుర్యంలోకి వచ్చింది, ఈ వీడియోలో చూడండి. అమ్మవారి యొక్క ప్రతిరూపాన్ని ఏ విధంగా ప్రాణం పోస్తూ ఉన్నారో అక్కడ ఆ యొక్క పంతులు గారు చాలా బ్రహ్మాండమైనటువంటి యొక్క తమ చేతులతో ఆ ఒక ఆర్ట్ రూపంలో చిత్రం రూపొందించడం చాలా అద్భుతంగా ఉంది. సరే, అసలు చండీ హోమం మనకి ఎలా ప్రాచుర్యంలోకి వచ్చింది, అసలు చండీ హోమం చేస్తే మనకు వచ్చే లాభాలు ఏంటి, అసలు చండీ హోమం వల్ల మనకి జరిగే మంచి ఏంటి అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకోవాలనుకుంటే, చండీ హోమం చేయటం వల్ల ముందుగా మనకున్నటువంటి నరదిష్టి నరఘోష పోతుంది. అలాగే ఇతరులు మన పైన ఏడ్చే ఏడుపు ఏదైతే ఉంటుందో ఆ ఏడుపు పోతుంది. అలాగే మన మీద ఎవరైనా సరే చెడు ప్రయోగాలు చేసి ఉంటే గనక అంటే బ్లాక్ మ్యాజిక్ అంటారు, అటువంటివి కూడాను తొలగిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం కొన్ని జాతకాలు పరిశీలించేటప్పుడు ఆయా జాతకాల్లో పూర్వ కర్మ రుణాలు ఉంటాయి. అలాగే తల్లి రుణము, తండ్రి రుణము, లేదా బంధువుల రుణము, అలాగే స్నేహితుల రుణము, అలాగే సోదరిమణుల రుణాలు, ఇలా రకరకాల రుణాలు, స్వీయ రుణము, అలాగే ప్రకృతి రుణము, ఇలాంటి ఎన్నో రుణాలతో ఆ యొక్క జాతకులు బాధపడుతూ ఉంటారు. అటువంటి రుణాలన్నీ కూడాను ఈ యొక్క చండీ హోమం చేయటం ద్వారా భూత ప్రేత పిశాచాల వంటి దుష్టశక్తుల యొక్క చెడు శక్తులు ప్రయోగం కూడా తొలగించబడుతుంది. అలాగే జాతకములో గ్రహదోషాలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగించబడతాయి. అదేవిధంగా ఇంట్లో శుభకార్యాలు చేయాలనుకుంటున్నప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని ఇళ్లల్లో ఆ ఇళ్లలో ఉన్నటువంటి వారు నివసిస్తున్న యొక్క ఇంటి భూమి లోపల శల్యదోషాలు ఉంటాయి కనుక ఆ శల్యదోషాలు జాతకంలో గ్రహస్థితి బాగున్నా ఇంట్లో 100% వాస్తు ప్రకారం ఇల్లు కట్టించుకున్నా ఆ భూమిలో శల్యదోషాలు ఉండడం వల్ల ఆ ఇంట్లో శుభకార్యాలు జరగకుండా ఆ భూమిలోంచి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేక రకాలుగా విధాలుగా అడ్డుకుంటూ ఉంటుంది. అలాగే ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు అనారోగ్య లక్షణాలను కల్పిస్తుంది. ఎంత మన జాతకంలో నవగ్రహాలు పరిశీలన చేసి వాటికి దోష నివారణ పరిహారాలు చేసుకున్నా అనేక రకాలైనటువంటి మనిషి మీద ప్రయోగించబడేటువంటి భూమిలో ఉన్నటువంటి శల్యదోషాలు కావచ్చు, అలాగే నవగ్రహ దోషాలు కావచ్చు, అలాగే పూర్వకర్మ రుణాలు కావచ్చు, ఈ జన్మలోనే మనం చేసినటువంటి పాప పుణ్యాలు కూడా మనకి ఇవన్నీ కూడా మన బ్యాంక్ అకౌంట్లో మనం డబ్బులు దాచుకున్నట్టు లేదా బ్యాంక్ అకౌంట్లోకి మన పూర్వీకుల ఆస్తులు మనకి కలిసి వచ్చినట్టు ఈ యొక్క పాప పుణ్యాలను కూడా మనం భరించాల్సి వస్తుంది. మన జన్మకి ముందు 4-5 తరాల ముందు వారు చేసినటువంటి పాప పుణ్యాలు కావచ్చు, మనం ఇప్పుడు చేసేటువంటి ఈ జన్మలో చేసే పాప పుణ్యాలు కార్యక్రమాలన్నీ కూడా రానున్న 4 తరాల జనరేషన్ మీద ఈ యొక్క ఎఫెక్ట్ పడే అవకాశం చాలా వరకు ఉంటుంది అని మనం అనేక పరిశోధనల ద్వారా అనేక జాతకాలు పరిశీలించినప్పుడు వాటి పరిశోధన ద్వారా తెలుసుకోవడం జరిగింది. జాతకంలో పితృదోషం ఉండొచ్చు, అలాగే రాహుకేతువులు గ్రహాలకు సంబంధించి కాలసర్ప యోగం ఉండొచ్చు, ఇది కాకుండా నాగదోషం ఉండొచ్చు, సర్పదోషం ఉండొచ్చు, కుజదోషం ఉండొచ్చు. పితృదోషము ఎక్కువగా ఉంటే ఆ ఇంట్లో శుభకార్యాలు జరగడం అనేది కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. అదేవిధంగా జాతకములో గురుగ్రహం కానీ బలంగా లేకపోతే శుభకార్యాలకు ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా జాతకంలో శుక్రగ్రహ దోషం ఉంటే కనుక సంతానం సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది, లేదా పక్కదారి పట్టే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి జాతకంలో కనిపించని స్త్రీ రుణాలు, అలాగే
మహిళా రుణాలు, అలాగే బంధువుల రుణాలు, అలాగే అన్నదమ్ముల రుణాలు, అలాగే మేనమామలు మేనత్తల రుణాలు, అదేవిధంగా తల్లి రుణము, అలాగే మన కంటికి కనిపించని చెడు శక్తులు ప్రయోగము, అలాగే ఇంతకుముందు మన ఇంట్లో మనమంటే బాగా ఇష్టం ఉండి వాళ్ళని మనం పట్టించుకోకుండా కనీసం వాళ్ళ మంచి చెడ్డలు కూడా చూడకుండా ఉంటే ఒకవేళ వాళ్ళు ఆ తల్లిదండ్రులు కానీ ఆ తాత ముత్తాతలు కానీ కాలం చేసి ఉంటే వాళ్ళు మన మీద ప్రేమ చంపుకోలేక మనపైనే వాళ్ళు ఉన్నట్టు ఒక భావాన్ని సూచిస్తూ ఉంటుంది. తద్వారా వాళ్ళు మన చెడు కోరుకోరు కానీ వాళ్ళు బాధపడుతూ ఉంటారు. వాళ్ళు బాధపడడం వల్ల, వాళ్ళు శోకించడం వల్ల, వాళ్ళు దుఃఖించడం వల్ల మన మీద కొంత నెగిటివ్ ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నట్టు. అందువల్ల ఇలాంటి తల్లి రుణం కావచ్చు, పితృ రుణం కావచ్చు, బంధువులు, స్నేహితులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, మేనమామలు, మేనత్తల యొక్క ఇటువంటి రుణాలు కూడా ఎన్నో ఉంటాయి. అలాగే మన కంటికి కనిపించని చెడు శక్తులు అంటే బ్లాక్ మ్యాజిక్ వంటి శక్తులు మన మీద ప్రయోగం చేసినప్పుడు ఉండేటువంటి లక్షణాలు కావచ్చు. అదేవిధంగా మనము ఈ అమ్మవారి పూజ చేయటం ద్వారా ఎవరన్నా మన మీద ఏదైనా ప్రయోగం చేస్తే కనుక అది పని చేయకుండా ఉంటుందని ఈ యొక్క మనం కొన్ని పరిశోధనల ద్వారా తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క చండీ హోమం ఎలా ప్రాచుర్యంలోకి వచ్చింది, అసలు మనం ఈ చండీ హోమం చేస్తే వచ్చే మంచి చెడు అనే లక్షణాలన్నీ నేను మీకు చెప్పడం జరిగింది. ఇంకా ఈ చండీ హోమంలో ఎక్కడన్నా సామూహికంగా చాలామంది చేస్తూ ఉంటారు. అటువంటి దగ్గరలో కూడా సామాన్యమైన భక్తులు తమ తమ ఇళ్లలో ఎక్కువ ఖర్చు పెట్టి చేసుకోలేరు కాబట్టి సామూహిక చండీ హోమాలు జరిగినప్పుడు, అలాగే శ్రీ వారాహిదేవి అమ్మవారి హోమము లేదా పూజ జరిగినప్పుడు, అదేవిధంగా ఎక్కడైనా సరే మనకి శ్రీ దుర్గాదేవి సప్త సతి పారాయణము లేదా లలితా సహస్రనామావళి పారాయణాలు, విష్ణు సహస్రనామ పారాయణాలు వంటివి జరుగుతున్నప్పుడు మీరు ఆ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అవి వినడం ద్వారా మీకు లేదా వస్తే చదవడం ద్వారా ఈ యొక్క ప్రకృతి నుంచి ఒక మంచి శక్తి అనేది మీకు తీసుకుంటుంది. ఆ ప్రకృతి నుంచి వచ్చేటువంటి శక్తి ఈ శరీరం గ్రహించి ఈ శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగి మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ ఉంటేనే మీ శరీరంలో ఉన్నటువంటి 7 చక్రాలు అంటే షట్ చక్రాలు బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మన శరీరంలో ఉన్నటువంటి 7 చక్రాలు కానీ సరిగా పనిచేయకపోతే ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క రోగ లక్షణం ఉంటుంది. ఆ యొక్క చక్రం బాగుంటే కనుక దానివల్ల వచ్చేటువంటి మంచి లక్షణాలు కూడా ఉంటాయి. అందువల్ల ఈ యొక్క పూజా కార్యక్రమాలు మీరు లేదా ప్రతిరోజు శ్రీ దక్షిణామూర్తి ధ్యానం చేయటం ద్వారా, ప్రతి గురువారము శ్రీ దక్షిణామూర్తి పూజ చేయటం ద్వారా, అలాగే ప్రతి గురువారము శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం ద్వారా మీకు ఆయురారోగ్యాలు లభిస్తాయి. అందువల్ల వాస్తు మరియు జ్యోతిష్య సలహాల కోసం నన్ను సంప్రదించండి. అదేవిధంగా మీరు కట్టుకుని నివాసం ఉంటున్న ఇంటిలో 100% వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకున్నా కానీ భూమిలో ఉండేటువంటి శల్య దోషాల వల్ల కూడా మీ ఇంట్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఆరోగ్యం బాగాలేదు అనిపిస్తుంది. ఎంతోమంది డాక్టర్లను కలుస్తారు, అమ్మ మీ శరీరంలో ఎటువంటి రోగ లక్షణాలు లేవని చెప్తారు. కానీ మనం ఆ ఇంట్లో నివసిస్తున్నప్పుడు నిరాశ, నిస్పృహ, నిశ్శత్తువు, అదేవిధంగా నీరసంగా ఉండడము, మనకి ఏదో తెలియని ఒక మానసిక మనోవేదన, మానసిక ఒత్తిడికి గురవడం ఇలా జరుగుతూ ఉంటుంది. అందువల్ల సూక్ష్మంలో కనిపించని అనేక రకాల సమస్యలు మానవునికి కనెక్ట్ అయి ఉంటాయి. అవన్నీ ఏంటో తెలుసుకోవడాలంటే మీరు నన్ను సంప్రదించండి. ఇప్పుడు నేను మీకోసం శ్రీ చండీ దేవి అమ్మవారి హోమము పూజ ఏ విధంగా మనకి ప్రాచుర్యంలోకి వచ్చింది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఓం నమశ్చండికాయై నమః. ఆస్య శ్రీ చండీ కవచస్య బ్రహ్మా ఋషిః అనుష్టప్ఛందః శ్రీ చాముండా దేవత అంగన్యాసోక్తమాతరో బీజం దిగ్బంధ దేవతాస్తత్వం శ్రీ జగదంబా ప్రీత్యర్థే సప్తసతీ పాఠాంగ జపే వినియోగః. ఓం నమశ్చండికాయై నమః. మార్కండేయ ఉవాచ యద్గుహ్యం పరమం లోకే సర్వరక్షాకరం నృణాం ఎన్న కశ్చిదాఖ్యాతం తన్మే బ్రూహి పితామహ అంటూ బ్రహ్మదేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు శ్రీ మార్కండేయ మహర్షి వారు. ఓ పితామహ, ఈ లోకంలో అత్యంత రహస్యమైనది
మనుష్యులందరికీ అన్ని విధాల రక్షణ కలిగించేటువంటి మరియు ఇప్పటి వరకు ఎవ్వరికి చెప్పబడనిది ఏదైనా ఒక రహస్యమైనటువంటి పూజా కార్యక్రమం ఉంటే చెప్పండి అని మార్కండేయ మహర్షి బ్రహ్మదేవుల వారిని అడుగుతున్నారు. ఇప్పుడు బ్రహ్మ ఈ విధంగా చెప్తున్నాడు. బ్రహ్మోవాచ అస్తి గుహ్యతమం విప్ర సర్వభూతోపకారకం దేవ్యాస్తు కవచం పుణ్యం తచ్ఛృణ్వస్వ మహామునే. బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఓ విప్రుడా, సమస్త ప్రాణులకు ఉపకారం చేసేది అత్యంత రహస్యమైనది ఒకటి ఉంది. అది పవిత్రమైన శ్రీ దుర్గాదేవి శ్రీ చండీ దేవి అమ్మవారి కవచము. ఓ మహాముని, దానిని ఈ కవచమును శ్రద్ధగా వినుము. ప్రథమం శైలిపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కంధమాతేతి, షష్టం కాచాయనీతి చ, సప్తమం కాలరాత్రీతి, మహాగౌరీతి అష్టమం, నవమం సిద్ధిదాత్రి చ నవదుర్గా ప్రకీర్తితః. ఉక్తాన్యతాని నామాని బ్రాహ్మణైవ మహాత్మనా అంటూ బ్రహ్మదేవుడు వాటి అర్థం ఇలా చెప్తూ ఉన్నారు. 1 శైలిపుత్రిదేవి, 2 శ్రీ బ్రహ్మచారిణి దేవి, 3 శ్రీ చంద్రఘంటాదేవి, 4 శ్రీ కూష్మాండదేవి, 5 శ్రీ స్కందమాతాదేవి, 6 శ్రీ కాచాయని దేవి, 7 శ్రీ కాలరాత్రిదేవి, 8 శ్రీ మహాగౌరీదేవి, 9 శ్రీ సిద్ధిదాత్రిదేవి. ఈ 9 రూపాలను నవదుర్గలు అని పిలుస్తారు. మహాత్ముడైన బ్రహ్మదేవుని చేతనే ఈ నామములు చెప్పబడినవని మనకి ఈ శ్లోకం ద్వారా అర్థమవుతున్నది. అగ్నినా దహ్యమానస్తు శత్రుమధ్యే గతోరణే, విషమే దుర్గమే చైవ భయాత్తా శరణం గతా. అంటే అగ్నిలో చిక్కుకున్నవారు కానీ, యుద్ధంలో శత్రువుల మధ్య ఉన్నవారు కానీ, ఎంతో క్లిష్టమైన ఆపదలలో ఉండి భయంతో అమ్మవారిని శరణు వేడిన వారిని కానీ ఈ అమ్మవారు ఎల్లవేళలా రక్షిస్తుంది అని అర్థం. నతేషాం జాయతే కించిద శుభం రణ సంకటే నాపదం తస్య పశ్యామి శోక దుఃఖ భయం నహి. అంటే అటువంటి వారికి యుద్ధ సమయాన్ని కూడా ఎటువంటి అశుభము జరగకుండా, ఎటువంటి ఆపదలు కలగకుండా, ఎటువంటి శోకము కానీ దుఃఖము కానీ లేకుండా భయాన్ని పోగొట్టేటువంటి ఈ అమ్మవారు ఎప్పుడు వాళ్ళని కాపాడుతూ ఉంటుంది. ఐస్తు భక్త్యా స్మృతానోనం తేషాం వృద్ధి ప్రజాయతే, ఏ త్వాం స్మరంతి దేవేసి రక్షసే తాన్న సంశయః. అంటే ఎవరు నిన్ను భక్తితో స్మరిస్తారో వారికి నిశ్చయముగా అభివృద్ధి కలుగుతుంది. ఓ దేవేశ్వరి, నిన్ను స్మరించే వారిని నీవు నిరంతరము రక్షిస్తావు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ప్రేత సంస్థాతు చాముండా వారాహి మహిషాసనా, ఇంద్రగజ సమారూఢ వైష్ణవి గరుడాసనా. అంటే చాముండాదేవి ప్రేతమును వాహనముగా కలిగి ఉంది. శ్రీ వారాహిదేవి మహిషం అంటే దున్నపోతుపై కూర్చొని ఉంటుంది. ఇంద్రాణీదేవి ఏనుగునంటే ఐరావతం వాహనముగా కలిగి ఉంటుంది. శ్రీ వైష్ణవిదేవి గరుత్మంతిని వాహనములుగా కలిగి ఉంటుంది. మహేశ్వరి వృషారూఢ కౌమారీ సికి వాహన, లక్ష్మీ పద్మాసనా దేవి పద్మహస్తా హరిప్రియా. అంటే మహేశ్వరి దేవి వృషభమునంటే ఎద్దును వాహనము కలిగి ఉంటుంది. శ్రీ కౌమారీదేవి నెమలిని వాహనముగా కలిగి ఉంటుంది. విష్ణుప్రియ అయినటువంటి లక్ష్మీదేవి పద్మమును ఆసనముగా కలిగి చేతిలో పద్మమును ధరించి దర్శనమిస్తుంది. అంటే శ్వేతరూపాధరా దేవి ఈశ్వరి వృషవాహన, బ్రాహ్మీ హంస సమారూఢ సర్వాభరణ భూషిత. తెల్లని రూపమును ధరించినది శ్వేత రూపధర అంటే ఎద్దును వాహనము కలిగినది అయిన ఈశ్వరీదేవి, మరియు హంసపై కూర్చున్నది సమస్త ఆభరణమును ధరించినది అయిన బ్రాహ్మీదేవి మమ్మల్ని రక్షించుగాక. ఇచ్చేతామాతరః సర్వాః సర్వయోగా సమాన్వితః, నానాభరణ శోభాఢ్య నానారత్నోపశోభితాః. పైన చెప్పబడిన మాతృకులందరూ సమస్త యోగ శక్తులు కలిగిన వారు, రకరకములైన ఆభరణములతో రత్నములతో ప్రకాశించుచుందురు.
దృశ్యంతే రథమారూఢాదేభ్యః క్రోధసమాకులాః శంఖం చక్రం గదాం శక్తిం హలం చ ముసలాయుధం. ఆ దేవతలు రథములపై అధిరోహించి రాక్షసులపై కోపముతో దర్శనమిస్తున్నారు. ఆ దేవతలు తమ చేతులలో శంఖము, చక్రము, గద, శక్తి అనే ఆయుధము, నాగలి అంటే హలము, ముసలము అంటే రోకలి వంటి ఆయుధాలు కలిగి ఉన్నారు అని అర్థము. కేటకం తోమరం చైవ పరుసం పాసమేవ చ కుంతాయుధం త్రిశూలం చ సార్గమాయుధముత్తమం. అంటే డాలు, తోమరము, పాసము, కుంతము, త్రిశూలము మరియు సార్ఘ్యము అనే ఉత్తమమైన విల్లుని ధరించి ఉన్నారు. కీటకము అంటే డాలు, తోమరం అంటే గొడ్డలి, పరశు అంటే పాసము, కుంతము అంటే బల్లెము, త్రిశూలము మరియు సార్ఘ్యము అనే ఉత్తమమైన విల్లును ధరించి ఉన్నారు. దైత్యానాం దేహనాశాయ భక్తానామభయాయ చ ధారయంచాయుధానిద్ధం దేవానాం చ హితాయ వై. రాక్షసుల శరీరములను నాశనం చేయుటకు, భక్తులకు అభయమిచ్చుటకు మరియు దేవతల మేలు కొరకు ఆ మాతృకులు ఈ ఆయుధములను ధరిస్తున్నారు. నమస్తేస్తు మహారౌద్రే మహాఘోర పరాక్రమే మహాబలే మహోత్సేహే మహాభయ వినాశిని. అంటే అత్యంత భయంకరమైన రూపమును కలిగిన దానివి, గొప్ప పరాక్రమవంతురాలివి, అమితమైన బలము ఉత్సాహము కలిగిన దానివి మరియు భయంకరమైన భయాలను పోగొట్టే దానివి అయిన ఓ దేవి, ఓ చండీదేవి, ఓ దుర్గామాత, నీకు శతకోటి పాదాభివందనాలు, శతకోటి నమస్కారములు. త్రాహి మాం దేవి దుష్ప్రేక్షే శత్రూణాం భయవర్ధిని ప్రాచ్యాం రక్షతు మామైంద్రి ఆగ్నేయామగ్నిదేవత. అంటే శత్రువులకు భయాన్ని పెంచేదానివి, శత్రువుల కంటికి చూడసఖ్యము కాని దానివైన ఓ చాముండీదేవి నన్ను రక్షించము. తూర్పున ఇంద్రాణిదేవి, ఆగ్నేయున అగ్నిదేవత మమ్మల్ని రక్షిస్తూ ఉండాలని కోరుతున్నాము. దక్షిణేవతు వారాహి నైరుత్యాం ఖడ్గదారిణి ప్రతిచ్ఛాంబారుని రక్షేద్వాయాభ్యాం మృగవాహిని. అంటే దక్షిణమున శ్రీ వారాహిదేవి, నైరుతి దిశలో శ్రీ ఖడ్గదారిణి దేవి, పడమర దిశలో శ్రీ వారుణీదేవి, వాయువ్యము దిశలో శ్రీ మృగవాహిని దేవి మనల్ని రక్షిస్తూ ఉంటారు. ఉదిచ్యాం రక్ష కౌబేరి ఈశాన్యం శూలధారిణి ఊర్ధ్వం బ్రాహ్మణి మే రక్షేదస్తా వైష్ణవి తదా. అంటే ఉత్తరమున కౌమారి దేవి, ఈశాన్యమున శ్రీ శూలాధారిణి దేవి, ఆకాశమున శ్రీ బ్రాహ్మణి దేవి, భూమి యందు శ్రీ వైష్ణవీదేవి మనల్ని రక్షిస్తూ ఉంటారని అర్థం. ఏవం దశ దిశో రక్షేచ్ఛాముండా శవవాహన జయా మే చాగ్రతః పాతు విజయా పాతు స్పృష్టతః. అంటే ఈ విధముగా 10 దిక్కులలో శవమును వాహనముగా కలిగిన చాముండాదేవి మమ్మల్ని రక్షించుగాక. జయాదేవి, శ్రీ జయాదేవి నా ముందు భాగమున ఉండి, శ్రీ విజయాదేవి నా వెనుక భాగమున ఉండి ఎల్లవేళలా మమ్మల్ని రక్షించుగాక. అజితా వామ పార్శ్వేతు దక్షిణే చాపరాజిత అజితా వామ పార్శ్వేతు దక్షిణే చాపరాజిత శిఖామే జ్యోతిని రక్షేధుమామూర్ధి వ్యవస్థిత. నా ఎడమ ప్రక్కన శ్రీ అజితాదేవి, నా కుడి ప్రక్కన శ్రీ అపరాజితాదేవి, నా శిఖయందు శ్రీ ఉజ్జ్యోతిని దేవి, నా తలయందు శ్రీ ఉమాదేవి ఉండి మమ్మల్ని రక్షించాలని కోరుకుంటున్నాము. మాలాధరి లలాటే చ భ్రువౌ రక్షే దృశ్యస్వని త్రినేత్రా చ భ్రువోత్మోచ్చే యమఘంటా చ నాసికే. నా నుదుటిని శ్రీ మాలాధరీ దేవి, కనుబొమ్మలను శ్రీ యశస్విని దేవి, కనుబొమ్మల మధ్య భాగమును శ్రీ త్రినేత్రాదేవి, నాసికను శ్రీ యమఘంటాదేవి ఉండి మమ్మల్ని రక్షించుచున్నారు. సంఖ్యని చక్షసోర్మధ్యే శ్రోత్రేయోద్భరావాసిని కపోలౌ కాళికా రక్షే కర్ణమూలేతు సాంకరీ. అంటే 2 కళ్ళు మధ్య భాగమున శ్రీ సంఖ్యనీదేవి, చెవులను శ్రీ ద్వారవాసిని దేవి, బొగ్గులను శ్రీ కాళికాదేవి, చెవి మొదలను అంటే కర్ణమూలమును శ్రీ సాంకరీదేవి ఉండి మమ్మల్ని రక్షిస్తూ ఉన్నారు అని అర్థం.
నాసికాయాం సుగంధా చ ఉత్తరోష్టే చ చర్చికా అధరే చామృత కళా జిహ్వాయాం చ సరస్వతి. అంటే ముక్కు లోపలి భాగమున శ్రీ సుగంధాదేవి, అంటే మనం ఊపిరి పీల్చుకోవడానికి అని అర్థం. పై పెదవిని చర్చికాదేవి అంటే శ్రీ చర్చికాదేవి, మరియు క్రింద పెదవిని శ్రీ అమృత కళాదేవి. అంటే ఈ రెండు పెదాలు కలిస్తేనే కదా మనం ఏదైనా ఉచ్చరించడానికి, పదాలు కావచ్చు, శ్లోకాలు కావచ్చు, స్తోత్రాలు కావచ్చు, బాగా ఉచ్చరించడానికి రెండు పెదాలు కలిస్తేనే ఆ యొక్క తత్వం అనేది బాగా ఒక వైబ్రేషన్, అంటే ఒక మంచి ఎనర్జీ వస్తుంది. నాలుగుపై సరస్వతీదేవి ఉండి మమ్మల్ని రక్షించుగాక. దంతాన్ రక్షుతు కౌమారి కంఠమధ్యేతు చండికా ఘంటికాం చిత్ర ఘంటా చ మహామాయా చ తాలుకే. పళ్ళను శ్రీ కౌమారీదేవి, గొంతు మధ్య భాగమును శ్రీ చండికాదేవి, కొండ నాలుకను శ్రీ చిత్రఘంటాదేవి, తాలువును అంటే అంగిలిని శ్రీ మహామాయాదేవి ఉండి మమ్మల్ని రక్షించుచున్నారు. కామాక్షి చిబుకం రక్షేద్భాచనం మే సర్వమంగళ గ్రీవాయాం భద్రకాళీ చ పృష్ఠవంశే ధనుద్ధరి. అంటే చుబుకమును అంటే గడ్డాన్ని చుబుకం అంటారు. చుబుకమును శ్రీ కామాక్షిదేవి, నా మాటను శ్రీ సర్వమంగళాదేవి, నా మెడయందు శ్రీ భద్రకాళీదేవి, నా వెన్నుముకనందు శ్రీ ధనుద్ధరీదేవి ఉండి మమ్మల్ని రక్షించుచున్నారు. నీలగ్రీవా బహి కంఠే నలికాం నలకూబరీ స్కంధయో గర్భిణీ రక్షేత్ బాహుమే వజ్రధారిణి. అంటే గొంతు వెలుపుల భాగమున శ్రీ నీలగ్రీవాదేవి, కంఠనాళమున శ్రీ నలకూబరీదేవి, భుజములన శ్రీ ఖడ్గినీదేవి, నా చేతులను శ్రీ వజ్రధారిణీదేవి ఉండి మమ్మల్ని రక్షించుచున్నారు. హస్తయోర్దండిని రక్షేదంబికా చాంగులీసు చ నఖాంచూలేశ్వరి రక్షేత్ కుక్షౌ రక్షేన్నరేశ్వరి. అంటే అరచేతులను శ్రీ దండినీదేవి, వ్రేళ్లను శ్రీ అంబికాదేవి, గోళ్లను శ్రీ శూలేశ్వరిదేవి, కుక్షిన్ అంటే పొట్ట లోపలి భాగంన శ్రీ కులేశ్వరిదేవి మమ్మల్ని రక్షించుచున్నారు. స్తనో రక్షేన్మహాదేవి మనః శోక వినాశిని హృదయం లలితాదేవి ఉదరే శూలధారిణి. స్తనములను శ్రీ మహాదేవి, మనస్సును శ్రీ శోక వినాశిని దేవి, హృదయమును శ్రీ లలితాదేవి, ఉదరమును అంటే పొట్ట పై భాగమునందు శ్రీ శూలధారిణి దేవి మమ్మల్ని రక్షించుచున్నారు. నాభౌ చ కామిని రక్షేత్ గుహ్యం గుహేశ్వరి తదా భూతనాదా చ మే డ్రమ్మే ఊరు మహిషి వాహిని. నాభిని శ్రీ కామినీదేవి, గుహ్య భాగమున శ్రీ గుహేశ్వరీదేవి, లింగమున శ్రీ భూతనాదాదేవి, తొడలను శ్రీ మహిషీవాహినీదేవి ఉండి మమ్మల్ని రక్షించుచున్నారు. ఖట్యాం భగవతి రక్షేచ్ఛానూని వింధ్యవాసిని జంఘే మహాబల ప్రోక్త సర్వకామప్రదాయిని. అంటే నడుము భాగమున శ్రీ భగవతీదేవి, మోకాళ్ళను శ్రీ వింధ్యవాసిని దేవి, పిక్కలను సర్వ కోరికలను తెచ్చే శ్రీ మహాబలాదేవి మమ్మల్ని రక్షించుచున్నారు. గుల్ఫయోర్నారాసింహీ చ పాదపృష్ఠమితౌజసి పాదాంగులీసు శ్రీ రక్షేత్ పాదాధస్థలవాసిని. అంటే చీలమండలను నారసింహీదేవి, పాదములు పైభాగమున అమితమైన తేజస్సు గల అమితౌజసీదేవి రక్షించుగాక. వ్రేళ్లను శ్రీదేవి, పాదముల అడుగు భాగమున స్థలవాసిని దేవి మనల్ని రక్షిస్తూ ఉన్నారు. నఖాందంష్ట్రాకరాళీ చ కేశాంశ్చైవోధ్వకేశని రోమకూపేసు కౌబేరిత్వచం వాగీశ్వరి తదా. అంటే గోళ్లను శ్రీ దంష్ట్రాకరాళి దేవి, వెంట్రుకలను శ్రీ ఊర్ధ్వకేశిని దేవి, చర్మంపై గల వెంట్రుకల రంధ్రములను శ్రీ కౌబేరీదేవి, చర్మమును శ్రీ వాగీశ్వరీదేవి మనల్ని రక్షించుచున్నారు. రక్తమచ్చావస మాంసాన్యస్థిమేదాంసి పార్వతి ఆంత్రాని కాల రాత్రిశ్చ పిత్తం చ ముకుటేశ్వరి. అంటే రక్తము, మధ్య అంటే ఎముకలలోని మూలుగు, కొవ్వు, మాంసము, ఎముకలు అంటే అస్థికలు, మేధస్సును శ్రీ పార్వతీదేవి అమ్మవారు,
మరియు ప్రేగులను శ్రీ కాళరాత్రిదేవి అమ్మవారు, పిత్తమును శ్రీ ముకుటేశ్వరీదేవి అమ్మవారు ఉండి మనల్ని రక్షిస్తూ ఉన్నారు. పద్మావతి పద్మకోశే కఫే చూడామణిస్థదా జ్వాలాముఖీ నఖజ్వాలామవేచ్ఛ సర్వ సంధిషు. అంటే గుండె వంటి కోశమును శ్రీ పద్మావతి దేవి, కఫమును శ్రీ చూడామణి దేవి, గోళ్ల కాంతిని శ్రీ జ్వాలాముఖి దేవి, సమస్త కీళ్లను శ్రీ అభేచ్ఛాదేవి ఉండి మనల్ని రక్షిస్తూ ఉన్నారు. శుక్రం బ్రాహ్మణీ మే రక్షేచ్ఛాయాం ఛత్రేశ్వరి తదా అహంకారం మనోబుద్ధిం రక్ష మే ధర్మచారిణి ధర్మధారిణి. అంటే వీర్యమును శ్రీ బ్రాహ్మణీదేవి, నా నీడను శ్రీ ఛత్రేశ్వరీదేవి, నా అహంకారంను మనస్సును మరియు బుద్ధిని శ్రీ ధర్మచారిణీదేవి ఉండి మనల్ని రక్షిస్తూ ఉన్నారు. ప్రాణాపానౌ తదా వ్యానముదానాం చ సమానకం వజ్రహస్తా చ మే రక్షేత్ ప్రాణాన్ కళ్యాణ శోభనా. అంటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే 5 ప్రాణవాయువులను వజ్రహస్తాదేవి, నా ప్రాణశక్తిని శ్రీ కళ్యాణ శోభనాదేవి ఉండి మమ్మల్ని రక్షించుచున్నారు. రసే రూపే చ గంధే చ శబ్దే స్పర్శే చ యోగిని సత్వం రజస్తమచ్చైవ రక్షేన్నారాయణి సదా. అంటే రుచి, రూపము, వాసన, శబ్దము, స్పర్శ అనే పంచేంద్రియ విషయాలను యోగినీదేవి రక్షించుగాక. సత్వ, రజ, తమో గుణములను శ్రీ నారాయణీదేవి ఎల్లప్పుడూ రక్షించుగాక. ఆయు రక్షతు వారాహి ధర్మం రక్షతు వైష్ణవి యశః కీర్తిం చ లక్ష్మీం చ ధనం విద్యాం చ చక్రిణి. నా ఆయువును అంటే నా ఆయుష్ను శ్రీ వారాహిదేవి, ధర్మమును శ్రీ వైష్ణవీదేవి, నా యశస్సును కీర్తిని, లక్ష్మిని, ధనమును మరియు విద్యను శ్రీ చక్రిణి దేవి రక్షించుచున్నారు. నా ఆయుష్ను శ్రీ వారాహిదేవి, ధర్మమును శ్రీ వైష్ణవీదేవి, నా యశస్సును కీర్తిని శ్రీ లక్ష్మీదేవి, ధనమును మరియు విద్యను శ్రీ చక్రిణీదేవి ఉండి మమ్మల్ని రక్షించుచున్నారు. గోత్రమింద్రాణి మే రక్షేత్ పశూన్మే రక్ష చండికే పుత్రాన్ రక్షేన్ మహాలక్ష్మీర్ధరాయం. గోత్రమింద్రాణి మే రక్షేత్ పశూన్మే రక్ష చండికే పుత్రాన్ రక్షేన్ మహాలక్ష్మీర్ధర్యాం రక్షతు భైరవీ. అంటే నా వంశమును అంటే మా యొక్క వంశ గోత్రమును శ్రీ ఇంద్రాణీదేవి, నా పశు సంపదను శ్రీ చండికాదేవి, నా పుత్రులను శ్రీ మహాలక్ష్మీదేవి, నా భార్యను శ్రీ భైరవీదేవి కాపాడుతూ ఎల్లవేళలా కాపాడుతూ రక్షింపబడుచున్నారు. పంధానం సుపదా రక్షేన్మార్గం క్షేమకరీ తదా రాజద్వారే మహాలక్ష్మీర్విజయ సర్వతా స్థిత. అంటే నేను నడిచే త్రోవను శ్రీ సుపదాదేవి, నేను వెళ్ళే మార్గమున శ్రీ క్షేమకరీదేవి, రాజద్వారము వద్ద అంటే ప్రభుత్వ లేదా అధికారిక కార్యాలయాల్లో లేదా ఆఫీసులో లేదా నేను బాస్తో నా యజమానితో మాట్లాడేటప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి అంతటా శ్రీ విజయాదేవి నాకు తోడుగా ఉండి మమ్మల్ని రక్షించుచున్నారు. రక్షాహీనం తు యత్స్థానం వర్జితం కవిచేన తు తత్సర్వం రక్ష మే దేవి జయంతి పాపనాశిని. ఈ కవచములోని శరీరంలోని ఏ భాగమైతే చెప్పబడలేదో, ఏ స్థానమైతే రక్షణ లేకుండా ఉందో ఆ భాగాన్నంతటిని మా పాపాలను హరించే శ్రీ జయంతిదేవి మమ్మల్ని ఎల్లవేళలా రక్షించుచున్నది. పదమేకం నా గచ్చేత్ యదీచ్ఛేచ్ఛు భవమాత్మనః కవిచేనావృతో నిత్యం యత్ర యత్ర హి గచ్చతి. తన శుభాన్ని కోరుకునేవాడు ఈ కవచమును స్మరించకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయకూడదు. ఈ కవచ రక్షణలో ఉన్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా తత్ర తత్రార్థలాభాశ్చ విజయః సార్వకామికః యం యం చింతయతే కామం తం తం ప్రాప్నోతి నిశ్చితం. ఎక్కడికి వెళ్ళినా అక్కడ అతనికి ధనలాభము మరియు సమస్త కోరికలు, మనసులో ఏదన్నా అనుకున్న కోరికతో ఒకవేళ అతను ఆ పని ప్రారంభిస్తే విజయం సిద్ధిస్తుంది. అతను దేనిని కోరుకుంటాడు దానిని నిశ్చయముగా పొందగలుగుతాడు. పరమైశ్వర్యముతులం ప్రాప్స్యతే భూతలే పూమాన్ నిర్భయో జాయతే మర్ఘ్య సంగ్రామే స్వపరాజితః.
అటువంటి వ్యక్తి ఈ భూమిపై సాటి లేని ఐశ్వర్యం పొందుతాడు. అతను భయం లేనివాడవుతాడు మరియు యుద్ధములలో అపజయం ఎరుగునవాడిగా ఎదురుగా పోరాడి గెలుస్తాడు. త్రైలోక్యేతు భవేత్ పూజ్యః కవిచైనావృతః పుమాన్ ఇదం తు దేవ్యాః కవచం దేవనామాపి దుర్లభం. అంటే ఈ కవచం వినడం ద్వారా, చదవడం ద్వారా అతనికి అత్యద్భుతమైనటువంటి శక్తి కలిగి ఈ యొక్క అమ్మవారు అతనికి రక్షణ కలిగిస్తూ ఉంటుంది. కలిగిన వ్యక్తి ఈ రక్షణ కలిగిన అమ్మవారిచే రక్షణ కలిగిన ఈ వ్యక్తి ఈ 3 లోకములలో పూజింపబడతాడు. దేవతలకు కూడా లభించని అత్యంత శక్తివంతమైనది ఈ శ్రీదేవి కవచము మరియు శ్రీ దుర్గా సప్తశతి మరియు శ్రీ లలితా పారాయణం వంటివి. ఇహ పఠిత్రైతో నిత్యం త్రిసంధ్యం శ్రద్ధాయాన్వితః దైవికలాభవిత్తేష్య త్రైలోక్యపరాజితః. ఎవరైతే నియమనిబద్ధుడై ప్రతిరోజు 3 సంధ్యల కాలమునందు ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం శ్రద్ధతో దీనిని పఠిస్తారో వారికి దైవిక శక్తి సిద్ధిస్తుంది. వారు ముల్లోకములలో ఎదురులేని విజేతలవుతారు. జీవేద్వర్షశతం సాగ్రమపమృత్యువిభర్జితః నశ్యంతి వ్యాధయః సర్వే లుతా విస్ఫోటకాదయః. అంటే అపమృత్యువు, అకాల మరణము లేకుండా 100 ఏళ్ళు నిండు ఆయుష్తో జీవిస్తారు. సాలెపురుగు వంటి కీటకాల వల్ల కలిగే వ్యాధులు, విషవ్యాధులు అంటే పాముల వంటి విషాలు, అలాగే శరీరంలో వచ్చేటువంటి చర్మ వ్యాధులు, అలాగే పొక్కులు వంటి సమస్త వ్యాధులు కూడా నశిస్తాయి. స్థావరం జంగమం చైవ కృత్రిమం చాపి అద్విషిం అభిచారాని సర్వాణి యంత్రాని భూతలే. అంటే చెట్ల నుండి, జంతువుల నుండి కలిగే విషం అంటే పాములు ఇటువంటివి ఉంటాయి కదా, మొదలైన విషం కలిగినటువంటి జంతువులు కావచ్చు, సర్పములు కావచ్చు, కృత్రిమంగా తయారు చేసిన విషం ఏదైనా సరే, అంటే ఎవరైనా నాకు ఏదన్నా నా పైన ఒక విషప్రయోగం చేయాలనుకుంటే నన్ను ఇంటికి పిలిచి భోజనం పెట్టి అందులో ఏదన్నా కలిపి ఏదన్నా చెడు చేయాలనుకుంటే అది విరుగుడవుతుంది ఈ అమ్మవారి యొక్క ఈ ధ్యానం, ఈ పూజ చేయటం ద్వారా. అలాగే ఈ భూమిపై ప్రయోగింపబడే సమస్త మంత్ర తంత్రాలు మరియు అభిచార క్రియలు నశిస్తాయి. అంటే మన పైన ఎవరన్నా చెడు ప్రయోగాలు చేయాలనుకున్నా, తంత్రాల ద్వారా మనల్ని నశింపజేయాలనుకున్నా, మంత్రాల ద్వారా మనల్ని పట్టి పీడించాలనుకున్నా కానీ చెడు అంటారు దాన్ని. అలాగే దుష్ట శక్తులు అంటే మన కంటికి కనపడని ఆత్మలు లేదా కొన్ని భూతాలు, ప్రేతాలు, అలాగే దెయ్యాలు అంటారు కదా, ఇటువంటివి ఇవన్నీ కూడా మన చెంతకు చేరకుండా మనల్ని ఎల్లవేళలా ఈ అమ్మవారు రక్షిస్తూ ఉంటుంది. భూచరాః కేచరాశ్చైవ జలజాశ్చోపదేశికాః సహజా కులజా మాలా ఢాకిని సాకిని తదా. అంటే భూమిపై తిరిగేవి భూచరాః, ఆకాశంలో విహరించేవి, కేచరాః నీటిలో పుట్టేవి, జలజాః ఉపదేశం పొందిన శక్తులు, పుట్టుకతో వచ్చేవి, కులదేవతలకు సంబంధించినవి అంటే మన ఇంటి కులదేవత లేదా మన గ్రామ దేవత లేదా మన ఇష్టదేవత అటువంటివి. డాకిని సాకిని శక్తులు అంతరిక్షచర ఘోర డాకిన్యశ్చ మహాబలా గ్రహభూతా పిశాచాశ్చ యక్ష గంధర్వ రాక్షసః. అంతరిక్షంలో తిరిగే భయంకరమైన డాకినీలను, గ్రహపీడలను, భూత ప్రేత పిశాచాలను, యక్షులను, గంధర్వులు, రాక్షసులు ఎవరైనా సరే మనకు చెడు చేయాలనుకునే వారికి మనకి ఈ అమ్మవారు ఆ అండదండగా ఉంటుందని అర్థం. బ్రహ్మరాక్షసవేతాళాః కూష్మాండ భైరవాదయః నశ్యంతి దర్శనాత్ తస్య కవచే హృది సంస్థితే. అంటే బ్రహ్మరాక్షసులు, వేతాళులు, కూష్మాండులు, భైరవాదులు మొదలైన దుష్టశక్తులన్నీ ఈ కవచాన్ని మనం పఠించినచో, మన హృదయంలో నిలుపుకున్నచో ఆ వ్యక్తిని చూడగానే అవి మనల్ని చూసి భయపడి మనల్ని భయపెట్టాలని వచ్చేటువంటి ఆ దుష్టశక్తులు మనల్ని చూసి భయపడి పారిపోతాయి, అంటే నశించిపోతాయి అని అర్థం. మానోన్నతిర్భవేద్రాజ్ఞాస్తేజో వృద్ధికరం పరం యశసా వర్ధతే శోపి కీర్తిమండిత భూతలే. అంటే ఈ కవచం మనం పారాయణము చేసే వ్యక్తికి అధికారుల నుండి లేదా రాజుల నుండి గౌరవము, ఉన్నత స్థితి. ఇప్పుడు రాజులు లేరు కాబట్టి పెద్ద పెద్ద మంత్రులు, అలాగే ఒక మంచి పొజిషన్ ఉన్నటువంటి అధికారులు, అటువంటి వారందరూ కూడా ఉన్నత స్థితి కలుగుతుంది. ఇది
పరమమైన తేజస్సును పెంచుతుంది. అట్టి వ్యక్తి ఈ భూతలంపై గొప్ప కీర్తి ప్రతిష్టలతో వర్ధిల్లుతాడు. జపేత్ సప్తసతీం చండీం కృత్వా తు కవచం పురా యావద్భూమండలం దత్తే సశైలవానకాననం తావత్తిష్టతి మే ధన్యాం సంతతి పుత్రపౌత్రికీ దేహంతే పరమం స్థానం యత్సైరపి దుర్లభం. మొదట ఈ కవచమును పఠించిన తర్వాతనే చండీ హోమం కానీ, చండీ సప్తశతిని కానీ, చండీ పూజ కానీ, అలాగే దుర్గా సప్తశతి కానీ, అలాగే లలితా పారాయణం వంటివి మనము చేయాలి. పర్వతములు, వనములు, అడవులతో కూడిన ఈ భూమండలమును ఎంతకాలము నిలిచి ఉంటుందో అంతకాలము ఈ కవచం పఠించే వారి వంశము పుత్రపౌత్రులతో ఈ భూమిపై దీర్ఘకాలము వర్ధిల్లుతుంది. దేహము విడిచిన తర్వాత దేవతలకు కూడా పొందడానికి వీలు కాని అత్యున్నతమైన పరమ పదమును సాక్షాత్తు పరమేశ్వరుడి చెంతకి చేర్చబడుతుంది. ప్రాప్నోతి పురుషో నిత్యం మహామాయా ప్రసాదతః లభతే పరమం రూపం శివేన సమతాం భ్రజేత్. శ్రీ మహామాయాదేవి అనుగ్రహం వల్ల ఆ పురుషుడు ఇటువంటి దివ్యశక్తులను పొందుతాడు. అక్కడ అతను అత్యంత సుందరమైన రూపాన్ని పొంది పరమశివునితో సమానమైన శాశ్వత స్థితిని పొందుతాడు. ఇది దేవ్యా కవచం సంపూర్ణం. ఇక్కడతో శ్రీ చండీదేవి అమ్మవారి కవచం పూర్తయింది. ఈ యొక్క నేను ఇప్పుడు చెప్పినటువంటి శ్రీ చండీదేవి అమ్మవారి ఈ కవచంలో స్తోత్రాలు లేదా శ్లోకాలు చెప్పినప్పుడు అక్షర దోషాలు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే అందరికీ అర్థమవ్వాలని భాషలో తాత్పర్యాన్ని కూడా నేను చెప్పడం జరిగింది ఈ శ్లోకాలతో పాటు. అయితే ఈ శ్లోకాల్లో ఏమైనా అక్షర దోషాలు ఉంటే బాగా తెలిసిన వారు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, అలాగే మహా పండితులందరూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ నన్ను క్షమించమని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎక్కువగా చదువుకోలేదు. నాకున్నంత జ్ఞానంలో ఆ దక్షిణామూర్తి శ్రీ వారాహిదేవి శ్రీ మహాగణపతి అనుగ్రహంతో నేను ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. అదేవిధంగా మీ జాతకంలో నవగ్రహాల యొక్క దోష పరిహారాల కోసము, అలాగే ఏ మంచి కార్యక్రమాలు చేస్తే మీకు మంచి జరుగుతుందో ఆ యొక్క గ్రహ దోషాల దోష నివారణ కోసము నన్ను సంప్రదించండి. అదేవిధంగా 100% మీ జన్మ నక్షత్రానికి సరిపడే విధంగా ఆయాది గణితంతో మీరు కట్టుకోబోయే ఇంటికి ఒక వాస్తు ప్రకారం ఒక ప్లాన్ అనేది రూపించడం జరుగుతుంది. అదేవిధంగా వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం కూడా చేసి ఇస్తాము. ఏలూరు మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రం ఈ అవకాశం ఉంటుంది. ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఎవరైనా సరే వాస్తు మరియు జ్యోతిష సలహాల కోసం, అలాగే ఇంటి ప్లాన్ కోసం నన్ను సంప్రదించవచ్చు. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః. ఓం శ్రీమాత్రే నమః.